అందరికీ నమస్కారం. ఈ రోజున కృష్ణా మిల్క్ యూనియన్ గురించి, దాంతో నాకున్న అనుబంధం గురించి, అక్కడ జరిగినటువంటి పరిణామాల గురించి నేను మీతో పంచుకోవడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటమైంది. నేను 2021 సంవత్సరంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాకు మ్యాండేట్ ఇవ్వగా, తెలుగుదేశం అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు మ్యాండేట్ని పట్టించుకోకుండా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఆ రోజున ఎన్నికల్లో వేసిన నామినేషన్లు అన్నీ కూడా అకారణంగా బైలాలో లేని విధానాలతో అన్ని నామినేషన్లని తిరస్కరించడం, చివరకు 2 నామినేషన్లు మిగిలితే అంతవరకే ఎలక్షన్ జరగడం జరిగింది. బైలా ప్రకారం పోటీ చేసే వ్యక్తి ఒక సంఘ అధ్యక్షుడై ఉండాలి, ఆ సంఘానికి సభ్యత్వం ఉండాలి, ఆ సంఘం 18,000 లీటర్ల పాలు పోసి ఉండాలి. ఈ సంఘ అధ్యక్షుడు పోటీ చేసే నాటికి సంఘానికి ఎటువంటి బకాయిలు ఉండకూడదు. అది బైలా. బైలాలో లేనటువంటి ప్రపోజల్ కానీ బలపరిచే వాళ్ళకి కానీ వాళ్ళకి ఇటువంటి ప్రపోజల్స్ ఏమీ లేవు. వాళ్ళకి ఓటు హక్కు ఉంటే ప్రపోజ్ చేయొచ్చు, బలపరచవచ్చు. కేవలం ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తికి సంఘానికి 150 రూపాయలు బకాయి ఉందని చెప్పి ఒక నామినేషన్ తీసేశారు. అది అక్రమంగా వాళ్ళ చేతిలో కీలుబొమ్మ లాంటి ఎన్నికల అధికారాన్ని పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరినైనా సరే నామినేషన్లని డిస్క్వాలిఫై చేయటం, అందరూ కూడా నాలాగా కోర్టులకు వెళ్ళి అంత సాహసం చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి వాళ్ళ బలహీనతలను వీళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉంటాం. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంది. 24వ సంవత్సరం వచ్చేపాటికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలు ఈ శివరాం గారికి ఉంటే, శివరాం గారి పార్టీ కోసం ప్రతిపక్షంలో కానీ ఎప్పుడైనా పనిచేసిన వ్యక్తి కాబట్టి అసలు ఈయనకి తేరు పార్టీ చెబితే, అధికారంలో ఉన్నప్పుడు చెబితే చేయకపోతే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అసలు సభ్యత్వాన్ని ఎత్తేసేస్తే పార్టీకి నాయకులు కూడా ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో అక్రమంగా 24 ఆగస్టులో నా సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికల నోటిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళే టైం కూడా లేకుండా నా సంఘ సభ్యత్వాన్ని రద్దు చేసిన 10 రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఎలక్షన్లో కొన్ని కారణాల వలన ఒక్కరు కూడా నామినేషన్ వేయటం జరగల. ఆ ఎన్నికల అధికారి ఆ మర్నాడు పేపర్లో కూడా మీకు అందరికీ వచ్చింది, ఏమని, ఎవడో నామినేషన్లు అయిపోవడం వలన ఎన్నికలు ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి, తర్వాత ప్రక్రియ జరుగుద్దని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత బైలాకి విరుద్ధంగా ఇదిగోండి నామినేషన్ టెన్షన్, ఎవరో నామినేషన్ వేయాలి, అన్ని పేపర్లు రాసింది, మొత్తం ఉన్న పేపర్లను రాసింది. నామినేషన్లు లేకుండా ఎలక్షన్ జరగల. దాదాపు 4 రోజులు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల. బైలాలో ఎక్కడా లేని విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని 3 డైరెక్టర్గా ఆప్షన్ కింద రాసేసుకున్నారు. అది బైలాకి విరుద్ధం. అసలు నువ్వు ఎక్కడ బైలాని ఫాలో అయ్యావు? నువ్వు బైలాని ప్రతి సాటా దాన్ని తొంగలో దొక్కుతున్నావు, ప్రతి సాటా కూడా దాన్ని విక్రీకరిస్తున్నావు. అసలు నీకు వాళ్ళ ఉన్న డైరెక్టర్లో 3 డమ్మీలు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి చట్ట ప్రకారం ఎటువంటి హక్కులు లేవు.
నువ్వు నీకు ఇష్టమైంది అడిగేవాళ్ళు లేరు, అక్కడ కూర్చోబెట్టుకుంటున్నావు, వాళ్ళు డైరెక్టర్లుగా వాళ్ళని డైరెక్టర్లుగా చలామణి చేయించుకుంటున్నావు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. మరి నువ్వు ఎంతవరకు న్యాయంగా సంస్థ నడుపు? నువ్వు ఒక్క ముగ్గురు డైరెక్టర్లలోనే తప్పు చేసిన వ్యక్తివి, నువ్వు సంస్థను ఏ విధంగా నడుపుతున్నావు? తర్వాత నేను మొన్న గౌరవ ఎండి గారిని కలవడం జరిగింది. శివరాం అనేవాడు బోర్డులోకి రాకూడదు అన్న ఒకే ఒక్క దీనితో అమాయకులైనటువంటి డైరెక్టర్లకి కల్లిబల్లి మాటలు చెప్పి వీరభద్ర శివరాం అనేవాడిని ఒక బూసిగా చూపించి వీళ్ళ ఆటలు సాగించుకోవడం కోసం ఒక సైకోకి ఒక శాడిస్ట్ని సాటిస్ఫై చేయడం కోసం ఈ అక్రమ కేసులన్నీ పెట్టి సుమారు సంస్థ డబ్బులు కనీసం 2 కోట్ల రూపాయలు నా మీద ఖర్చు పెట్టుంటారు మీరు. ఏమిటంటే అంత భయం మీకు? నేను మీలాగా ఒక పాల రైతునే, ఒక పాల సంఘ అధ్యక్షుడినే, చిత్తశుద్ధితో నిజాయితీతో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. అందుకే ఈ రోజున నిజం గెలిచింది. ఈ రోజున అంటున్నారంట హైకోర్టులో అప్పీల్కి వెళ్దాం, ఎవరో మన జగన్ గారికి వాళ్ళకి వాదించే లాయర్లు ఉంటారంట, ఫ్లైట్లో వస్తారంట ఢిల్లీ నుంచి. ఆ లాయర్లను పెడదాం, ఆ లాయర్లు పెట్టేసి సరే ఈ కేసుని మనం స్టే తెచ్చుకుందాం హైకోర్టులో అని చెప్పి వాళ్ళకి చెప్పుకుంటున్నారంట. అయ్యా, అసలు మీ తగాదాలకి మీ కేసులకి ఈ రైతుల డబ్బుకి ఏం సంబంధం? మీకు వాళ్ళకైనా నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వరకు ఈ కేసులకి మీరు పెట్టిన డబ్బు, సంస్థ నుంచి పెట్టిన డబ్బు మీరు తిరిగి చెల్లించాలి సంస్థకి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, గత 2 సంవత్సరాలుగా ఇవాళ ఎవరైతే ఇద్దరు డైరెక్టర్లు రద్దయి ఉన్నారో వాళ్ళిద్దరూ తీసుకున్న సిట్టింగ్ ఫీజులు ఇవన్నీ కూడా సంస్థకి తిరిగి చెల్లించాలని చెప్పి ఎండి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను నా సొంత డబ్బుతో నేను పోరాడా, నేను ఎవరికై లెక్క చెప్పక్కర్లా. మీరు సంస్థ డబ్బుతో, రైతుల డబ్బుతో మీరు ఈ రోజున నా మీద పోరాటం చేశారు. వాటికి లెక్కలు తీయండి. వైట్ ఎంత ఇచ్చారో, బ్లాక్ ఎంత ఇచ్చారో ప్రతిదీ నాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఇది సక్రమం కాదు. ఈ తీర్పుకి నైతిక బాధ్యత వహిస్తూ అధికారులు కానీ, పాలకవర్గం అంటే అంత అమాయకపో, వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. చైర్మన్ని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.